నేను ఎక్కడో విన్నాను. సింగిల్‌హుడ్‌ని ఒంటరితనం అనుకోకూడదు, ఏకాంతం అనుకోవాలి అని. అది నిజం అనిపించింది. ఈ సంవత్సరం నా బర్త్‌డే ఒక సెల్ఫ్ డేట్ ప్లాన్ చేసుకున్నా. ఎలా అంటే, ఆ రోజంతా టెంపుల్‌లో గడిపాను. భగవంతుని చూస్తూ, నా ఆలోచనలో ఉండి నన్ను నేను తెలుసుకుంటూ. ఈవినింగ్ ఇక 1 అవర్ ఫోన్స్ అండ్ మెసేజెస్ అన్నీ అటెండ్ చేసి, ఇంకా కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకొని ఇంటికి వచ్చేసా. ఆ రోజు సంకష్టహార చతుర్థి. సాయంత్రం మళ్ళీ విఘ్నేశ్వరుడి గుడికెళ్ళి పూజ చేయించుకున్నా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నా థాట్స్‌కి రెస్పెక్ట్ ఇస్తూ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నా బర్త్‌డే ఇలా వీకెండ్‌లో సెలబ్రేట్ చేశారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మన లైఫ్‌లో ఎవరుండాలి, ఎవరు ఉండకూడదు అనేది భగవంతుడికే బాగా తెలుసు. నా కోసం నా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్‌కి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. మీ అందరి ప్రేమ ఎప్పుడూ నాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. నా బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇక మా ప్రశాంతి, రాణి, మనోజ్, సిరి ఇలా క్యూట్ సర్ప్రైజెస్ అండ్ డెకరేషన్స్‌తో నా మనసు నిండిపోయేలా చేశారు. ఇక అమ్మ అయితే తను వండిన వంటలతో కడుపు నిండిపోయేలా చేసింది. అవన్నీ తినేసి బయటకు వెళ్ళి తిరిగి నైట్ డిన్నర్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాం. ఒక మెమరబుల్ డేగా ఎండ్ అయింది. నెక్స్ట్ వీక్ యాదగిరిగుట్ట, స్వర్ణగిరి వెళ్ళాను. ఇలా ఈ సంవత్సరం నా లైఫ్లో ఉన్న వాల్యుబుల్ పీపుల్ అంతా నా బర్త్డేని మంత్ అంతా సెలబ్రేట్ చేశారు. ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మై డియర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.